A can do a piece of work in 4 hours. B and C together can do it in 3 hours. While A and C together can do it in 2 hours. How long will B alone take to do it? ఏ ఒక వర్క్ని 4 అవర్స్లో చేస్తారు. అలాగే బి అండ్ సి ఇద్దరు కలిపి అయితే 3 అవర్స్లో చేస్తారు. ఏ అండ్ సి ఇద్దరు కలిపి అయితే 2 అవర్స్లో చేస్తారు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, బి ఒక్కళ్ళే ఎన్ని డేస్లో చేస్తారు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడండి, ఏ వచ్చి 4 అవరు, బి అండ్ సి 3 అవరు, ఏ అండ్ సి 2 అవరు. వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీసుకుంటే మనకి టోటల్ వర్క్ వస్తుంది. ఎల్సిఎం తీస్తే మనకి 12 అనేది టోటల్ వర్క్ అనమాట. 4 యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 4. ఏ అండ్ సి ఎఫిషియన్సీ 6. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఒక్కళ్ళ ఎఫిషియన్సీ ఎంతో తెలుసు. సో ఏ ప్లస్ సి అంటే ఎంత? 6. దీనిలో మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. సో ఏ ఎఫిషియన్సీ 3 అయితే ఆటోమేటిక్గా సి ఎఫిషియన్సీ ఎంత? 3 అవుతుంది కదా. అంటే ఏ ప్లేస్లో 3 పెట్టుకున్నాం అనుకోండి, ఈ 6లో నుంచి 3 తీసేస్తే మైనస్ మిగిలేదు మనకి 3a. సో అది సి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది అందుకని. నెక్స్ట్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 అని తెలుసు. సో ఇక్కడ సి ప్లేస్లో సి ఎఫిషియన్సీ ఎంత? 3a. సో సి ఎఫిషియన్సీ 3 అయినప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఆటోమేటిక్గా వస్తుంది కదా, 1 బి యొక్క ఎఫిషియన్సీ. మనల్ని ఏమడిగారు, బి ఒక్కళ్ళే ఎన్ని డేస్లో వర్క్ చేయగలరు అని చెప్పేసి అడిగారు. బి యొక్క టోటల్ వర్క్ ఎంత? 1 డివైడెడ్ బై టోటల్ వర్క్ ఎంత? 12 అనమాట. ఇది వచ్చేసి బి యొక్క టోటల్ వర్క్.